వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నీ మనసులోని ప్రేమను, బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. నిన్ను ఈ సమాజం ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది. కాబట్టి నిందలను, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతంగా జీవించు. నువ్వు గొప్పవాడివైన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. ఎదుటివారిని బాధించడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఆ బాధ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకే మాట అనే ముందు ఇంకొక క్షణం ఆలోచించండి. కొన్నిసార్లు భయం కూడా మంచిదనిపిస్తుంది, ఎందుకంటే మనకి బాధ్యత జాగ్రత్తలను నేర్పిస్తుంది కాబట్టి. గతం మనం మార్చలేని ఒక నిజం. అపజయం గురించి బాధపడుతూ ఉండడం కంటే ప్రణాళికతో ముందుకు సాగడమే విజేత లక్షణం. నిన్న మనది కాకపోవచ్చు, ప్రయత్నిస్తే రేపు ఖచ్చితంగా మనదే. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక అడుగు వెనక్కి వేయడం తప్పు కాదు. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది. గెలిస్తే సంతోషం ఉంటుంది, గెలిపిస్తే సంతృప్తి ఉంటుంది. సంతోషం ఒకరోజు ఉంటుందేమో, సంతృప్తి జీవితాంతం ఉంటుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కన్నా ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. కష్టసుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, కానీ నీకు ఇతరులు చేసిన మేలును మాత్రం నిద్రలో కూడా మర్చిపోకు. నిజాయితీ గల మనిషిని మోసం చేయడం అంటే చేతిలో రత్నాన్ని విసిరేసి రాయిని పట్టుకున్నట్లే. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. తెలియక తప్పు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పు చేసేవాడు మూర్ఖుడు. మనం ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని అనుకోకు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉంది అనేది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు. సందర్భం, అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయనివాడి నిజమైన ఉత్తముడు. జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయాననో కోల్పోయాననో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అభిప్రాయం దేముంది, రోజుకో రకంగా మారుతుంది. మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారచ్చు. నిన్న చెడ్డవారు అనే అభిప్రాయం ఉంటే ఈరోజు మంచివారు అయిపోవచ్చు. కానీ అభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగా మిగులుతావు. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు.
చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు. గుడి బయటే ఉన్నప్పటికీ అడుక్కునే బిచ్చగాళ్ళు మాత్రమే నిజమైన మేధావులు. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేం. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడమే మంచిది. కుక్కలు మొరిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోరు కదా. ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి, అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అనేది గుర్తుంచుకో. బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి, కోకిల రెండు ఒకేలాగానే ఉంటాయి. నీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకు, నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవాడిని చులకనగా చూడకు, తలపొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, గెలవగలననే నమ్మకం వస్తుంది. కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నగ్గినవాడు రాజమార్గంలో గమ్యం చేరుతాడు. తప్పించుకోవాలని చూసి పక్కదారి పట్టినవాడు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతాడు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఒక ఆలోచన నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడదలిస్తే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు నచ్చిన దానితో తృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయానను, కోల్పోయానను దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలరు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు, కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపో. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియజేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలు మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమ్మరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుంచి దూరంగా జరుగు, చల్లదనం దానంతటా అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి అయినా దేవుడు నిన్ను బయటకి తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతులైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే.
కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు. చివరకు ఎవ్వరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపారమైన విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటబోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్ష్యాలు ఉన్నారని మర్చిపోవద్దు. భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టు అవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అడక్కు. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి నిమిషం చాలు. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు, కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్నేహం అన్నీ చెప్పుకునేలా ఉండాలి, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశ అత్యాశగా మారితే బ్రతుకు బజారు పాలు అవుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది. అది అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ఈరోజు నీకు పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఇలానే ఉండదు, ఖచ్చితంగా మారుతుంది. జీవితం, గడియారం ఈ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. ఒత్తిడికి లోను కాకు. నువ్వు చేయవలసింది చెయ్యి, మిగిలింది మర్చిపో. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయము దక్కదు. మనుషుల గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడు తెలుస్తుంది దాని సత్తా ఏంటో. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నెమ్మదిగా అన్నీ సానుకూలం అవుతాయి. తోటమాలి 100 కుండల నీళ్లు పోసినా ఏ ఋతువులో వచ్చే ఫలాలు ఆ ఋతువులోనే వస్తాయి. యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధం అవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. మన సంకల్పం ఒక్కటే, నిజం, మిగిలినదంతా కల్పితం.